మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధనామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అంటకల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చే మంచి సమయాన్ని బట్టి నామకి మహిమ కలిగి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాన్న, కొద్దిసేపు ఆయా వాక్యం ద్వారా నాన్న మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి మీ సన్ని తోడుగా వచ్చి సహాయం తెచ్చండి ప్రభువా. మీ ఆత్మాభిషేకం మా మీద సహాయం తెచ్చుకోవడం ఇస్తున్నాం నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినిస్తున్నా చూసిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం నుండి 42వ వచనం వరకు మనం చదువుకుందాం. ఈరోజు 21వ అధ్యాయం 21వ అధ్యాయం 24 నుండి చూసినట్లయితే సౌలు దావీదు మీద పడిన ఈర్ష్య, దావీదుని చంపడానికి చేసిన ప్రయత్నము, ఆ విషయం అంతా కూడా యోనాతానుకు తెలిసిన తర్వాత యోనాతాను దగ్గర నుండి వాళ్ళిద్దరూ కూడా సెలవు పుచ్చుకొని వాళ్ళిద్దరూ ఒక నిబంధన చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూసాం. అక్కడ నుండి దావీదు బయలుదేరిపోయాడు. సౌలు దగ్గర ఉండకుండా, సౌలు రాజ్యంలో ఉండకుండా అక్కడ నుండి పారిపోయి చూడిన తర్వాత 21వ అధ్యాయంలో దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చాను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చేదివేమి అతన్ని అడిగాను. దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితో నేను చెప్పవద్దని అనను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమి గాని వండిన ఎడల అది నాకు ఇమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యుద్ధ లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అన్నాను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యములు అయిన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికి ఇచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అక్కడ నుండి సౌలు దగ్గర పారిపోయి దావీదు సౌలు దగ్గర పారిపోయి నోబు ఆ ప్రాంతానికి వచ్చాడు. నోబు అనే ప్రాంతంలో అహీమెలెకు దగ్గరికి, అక్కడ దేవుని మందిరం యాజకుడు ఉన్న అహీమెలెకు దగ్గరికి వచ్చాడు. అహీమెలెకు దావీదును చూసి, అయ్యా ఏంటి నువ్వు అక్కడే వచ్చావా, ఇంకేదైనా ఉందా అని చెప్పి భయపడి అక్కడ దావీదుని అడిగితే, దావీదు అంటున్నాడు కదా, నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. నా పనివారితో పాటు నేను పని మీద, రాజుగారు పని చెప్పారు, పని మీద ఇటు వచ్చానని చెప్పి అన్నాడు. కానీ రాజుగారు తరుగుతున్నాడు, కానీ రాజుగారిని చంపబోతున్నాడు, కానీ ఎవరికి ఏ మాట కూడా చెప్పలా. అక్కడ చెప్పకుండానే ఏమన్నా తినడానికి ఏమన్నా దేవుని రొట్టె సన్నిధి రొట్టెలు తప్ప వేరొక రొట్టెలేమి కూడా లేవన్నాడు. సన్నిధి రొట్టెలు తినాలంటే పవిత్రంగా ఉండాలయ్యా, పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పినప్పుడు నేను పవిత్రంగానే ఉన్నాను, పరిశుద్ధంగానే ఉన్నాను, అయినా ఏమి రాజాజ్ఞను బట్టి అవన్నీ కూడా పరిశుద్ధులవుతాయి, పవిత్రులవుతాయి అని చెప్పేసి అక్కడ అన్న మాట చాలా విచిత్రంగానే ఉంటది. తర్వాత 7వ వచనంలో, ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు, అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశుల కాపర్ల పెద్ద. రాజు పని వేగముగా జరగవలనని ఎరిగి, నా ఖడ్గమునైనను ఆయుధమునైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైన ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, యాజకుడు, ఏలాలోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏపోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ ఏ ఖడ్గమైనను లేదు, దాన్ని తీసుకుంటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనమనగా దావీదు, దానికి సమమైనది ఒకటి లేదు, నాకిమ్మని అనెను. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాను. ఆకీషు సేవకులు, దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతము చేసినని, దావీదు 10,000 కొలది హతము చేసినని పాడిన పాటలు ఇతను గుర్చే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, చూడండి అక్కడ నుండి ఏదోమో
నోబు దగ్గరికి వచ్చినప్పుడు నోబు ప్రాంతంలో ఏదోము దగ్గర పనివాడంట. ఆయన పశువుల కాపర్లందరి మీద పెద్దోడు. అతడు ఏదోమీడు, అతని పేరు దోయేగు. ఆయన అక్కడ ఉన్నాడు. ఆమె చూసినప్పుడు ఇదంతా కూడా మామూలు తాత్కాలికంగా ఇంట్లో జరిగిన సంగతి ఏం తెలియదు కదా, మామూలు ఊరుకున్నాడు. ఆ తర్వాత ఊరుకున్న తర్వాత సౌలు దావీదు ఆ అబీమెలెకుని అడుగుతున్నాడు, ఇక్కడ ఏమైనా అహీమెలెకుని అడుగుతా ఉన్నాడు, ఇక్కడ ఏమైనా ఆయుధాలు ఏమైనా ఉన్నాయా, నేను ఆయుధాలు తేలేదు మర్చిపోయానంటే, నువ్వు గొలియాదును చంపావు కదా, ఆయుధం ఉన్నది, ఆయుధం కావాలంటే తీసుకో అని చెప్పానంటే, అంతకంటే మించి ఇంకేం లేదు, అది నాకు ఇవ్వు అని చెప్పేసి అని అక్కడ నుండి బయలుదేరి ఆ గాతు రాజు అయిన ఆకీష్ దగ్గరికి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న సేవకులు దావీదును చూసి అంటా ఉన్నారు, అయ్యో ఏంటి దావీదు ఇక్కడికి వచ్చాయంటి, గొలియాదును చంపినవాడు ఈయనే కదా, ఇక్కడ జనులందరూ కూడా కేకలు వేస్తున్నారు, సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది హతం చేశాడు, హతం చేసిన మనిషి హతం చేసిన ఇంత గొప్పవాడు ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి ఆకీషు దగ్గర ఒక వర్తమానాన్ని తీసుకొని వచ్చినప్పుడు దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుభయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుతూ ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డం మీదకి కారణించుచూ ఉండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూసిదిరి గదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీరిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయువారితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగర్లోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. చూడండి, ఒకసారిగా తన చర్య మార్చుకున్నాడు. ఎక్కడ ఎలా ఉండాలో జ్ఞానం కలిగి లేకపోతే, ఎక్కడ ఎలా ఉండాలో మన తెలివిగా కనుక మనం ఉండకపోతే మనం ఇబ్బందులు పడతాం. నిజానికి దావీదు గొలియాతును చంపినోడు, ఆకీష్ కూడా నువ్వు చూసిన రానొచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అలాంటిది కాదు. అక్కడున్న పరిస్థితి అంతా కూడా వ్యతిరేక్తంగా ఉంది. రాజు లేడు, సైనికులు లేరు, అందరూ తరం పడుతున్నారు. ఇప్పుడు వెళ్ళి తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు అనుకోవాలి, పరిస్థితి మంచిది కాదు. అందుకని ఆకీష్ రాజు దగ్గర, జనులందరి దగ్గర ఇప్పుడు ఆయనకి ఏం కావాలంటే ఒక దాక్కునే చోటు కావాలి. అందుకని ఆకీష్ రాజు దగ్గరికి వచ్చాడు. జనులందరూ మాట్లాడుతూ ఉంటే అక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. ఒక వెర్రివాళ్లాగా, ఒక పిచ్చివాళ్లాగా తలుపుల మీద గీతలు గీస్తూ సుల్లంతా పక్క కారుస్తూ ఉంటే ఆకీష్ రాజు అడుగుతూ, ఏంటి వెర్రివాడిని తీసుకొచ్చి పిచ్చి పట్టిందయ్యా, పిచ్చి పట్టిన నా రాజ్యంలో తీసుకొచ్చారంటే, నా సముఖంలో తీసుకొచ్చారంటే చెప్పేసి ఆయన తిట్టి పంపించేశారు. అక్కడ నుండి కూడా పంపించేశారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. దేవుని కృప మనకు తోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవం గల దేవ, జీవాధిపతి, సర్వశక్తివంతుడా, మీకు స్తోత్రాలు చేసినాం. మీరే మహిమ పొందండి. దయగలవాడు నీవే, కృపగల దేవుడు నీవే, మహోన్నతుడు మహాదేవుడు నీవేనైనా. ప్రభావ, వాక్యమైన దేవుడు, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా, సమయోచిత మరి జ్ఞానాన్ని, మేము బ్రతకవలసిన విధానాన్ని మాకు నేర్పించి మీ కృపతో వదిలించి సహాయం తెచ్చామని, సన్ని తోడుగా ఉంచి సహాయం తెచ్చామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పొందగలరు.